ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రభు మనకిచ్చిన సమయంలో ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని కొద్దిగా వినిపించాలనేటువంటి ఆశ నాకు ఉన్నది. మరి ప్రభు, ఎందుకంటే మనము ఇటువంటి వారమైనా ఎంత పాపులమైనా ప్రభువుని మర్చిపోకూడదనేటువంటి ఆలోచనలో మనము కలిగి ఉండాలి అని దైవ వాక్యం సెలవిస్తుంది. ఆయనను మనం అంటికట్టుబడినప్పుడు ఆయన మనకు తోడై ఉండునుగాక. మనుషులు అనేక మంది మనల్ని అనేక రీతులుగా వెంటాడుతూ ఉంటారు. మంచిగా ఉన్నప్పుడేమో నావాడు అంటారు. మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనము నమ్మినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనం శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం పడిపోయినప్పటికి కూడా ఆయన ఏదో ఒక రోజు సమయాన్ని ఇస్తాడు. అప్పటి వరకు మనం ఓపికతో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఈ వీడియో చూస్తున్న వారందరినీ కూడా మీరు కాపాడి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఎంతో శ్రేష్టమైనటువంటిది. అందుచేత ఒక భక్తుడు పాడుతుంటాడు కదా, మన్ను అంటుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా, మన్ను అంటుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా, ఎండిన భూమిలో మొలసిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా, అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనని, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే సమా యేసయ్య మాటిది. దేవుడు మనల్ని బలపరచడానికి అనేక రీతులుగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే మన్ను అంటుకుందని మట్టి మొలకెత్తకుండా ఉండదు. మొక్క అయితే మనం వేసే విత్తనం. అలాగే రాళ్ళు రువ్వుతారని చెట్టు ఫలించకుండా ఉండదు. ఎండిపోయిన భూమిలో మొలిసిన మొక్క ఎలాగైతే పెరిగినో యేసయ్య ద్రాక్షావళిగా మరి అంటుకట్టబడి మనము కూడా ఫలించాలి, ఆయనలో అంటుకట్టబడి అని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. అందుచేత దేవుని వాక్యము యథార్థమైనటువంటిది కనుక పరిశుద్ధ లేఖనములో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దైవవాక్య భాగంలోనికి మనము తప్పక వెళ్ళవలసిందే. ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మరి ఇక్కడ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో 32వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన ప్రాణములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రతి ఒక్కరూ చేసిన పాపములను దేవుని యొద్ద ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. అది ఏ పాపము కావచ్చు. ఎవరు పాపము లేకుండా పుట్టలేదు, పుట్టినవాడు పాపము చేయకుండా ఉండలేదు. కానీ మనం పాపము చేస్తామని తన తండ్రిని విడిచి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ పరలోకానికి చేర్చడానికి ఆయన మన కొరకు మానవునిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు.
కనుక మనము దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే మన అతిక్రమములకు పరిహారం అందాలి. పరిహారం అంటే ఏం అందాలి అనేటువంటి ఆలోచనలో మనం చూడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక తప్పు చేశామంటే మన సంఘాల్లో మనల్ని నిలబెడుతూ ఉంటారు. అప్పుడు మనం ఆ తప్పును మనం ఒప్పుకుంటే వారు మనకి మరి అమౌంట్ రూపంగానో లేకపోతే ఇంకో రీతిగానో నిలివేయడమో ఏదో జరుగుతాయి. కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటే మన అతిక్రమములను తుడిచివేసేయగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే యేసయ్య ప్రతి పాపిని కూడా రక్షించగలిగిన వాడు. కానీ మరి వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు మానవుడైతే క్షమించడండి. యేసుప్రభు అందరినీ క్షమించగలిగిన శక్తిమంతుడు. పాపమ చేసిన స్త్రీని అంతమంది తరుముకుంటూ వస్తే రాళ్ళు రువ్వడానికి వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, మీలో పాపము చేయని వారు మొదట రాయి వేయండి. ఈరోజు మరి అధికారంతో ఉన్నటువంటి వారు, మరి తక్కువ అధికారంతో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ వారిని అనేక రీతులుగా మరి అవమాన పాలు చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కానీ మన యేసయ్య అలా చేయడు. ఏదో ఒక రోజు మనకి అన్ని విధాలు కూడా సహాయం చేయగలిగిన దైవం సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు సహాయం చేస్తాడు. తప్పక నీ కుటుంబాన్ని దీవించగలిగిన శక్తిమంతుడు. ఇక్కడ అంటున్నారు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అయి ఉండాలి. మనుషులు ఎంతోమంది అనుకుంటారండి, నువ్వు ఇలాంటి వాడువు అలాంటి వాడువు, నువ్వు గొప్పవాడివి కాదు, ఇంటి నిలబడరు, కూర్చో. ప్రభువా ఇక్కడ యెహోవా చేత నిర్దోషి అని మరి ఎంచబడినప్పుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ఆయన చేత నిర్దోషి అని ఎంచబడాలి. మనుషులు మాత్రం నువ్వు మంచోడురా అంటారు ఒకసారి, తర్వాత ఏమో నీ అంత చెడ్డోడు ఎవరు లేడురా. మనిషి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, ఆ మనిషి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మనిషిని గురించి మరొక మాట మాట్లాడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుడు అయితే మనల్ని నిర్దోషిగా ఎంచగలిగిన దేవుడు. ఆయన గొప్ప రక్షకుడు. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని దైవ ధ్యానములో దావీదు కీర్తనలో ఈ మాట రాసి ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ప్రజలు అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన గొప్పవాడిగా మనందరినీ కూడా మరి పెంచుతూ ఆదరిస్తూ అనేకమైనటువంటి విషయాల్లో మరి తప్పిదములు చేసిన వారిని విడిపిస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి రాత్రి సమయంలో దేవుని వాక్యము వినుచు ఆయన యందు నమ్మకాన్ని కలిగినటువంటి వారిగా ఉండడానికి, ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు అనేటువంటిది ఆశతో ప్రతి ఒక్కరిని ఎదురు చూడాలి. నేను ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా దీవించగలిగిన శక్తిమంతుడు ఆయన. నమ్మకమైన వారిని, నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మన జీవితంలో మన పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాయశ్చిత్తం నొందాలి. ఏమండి, బడిలో పిల్లవాడు మరి అక్షరాలు రాయకపోతే ఆ ఉపాధ్యాయుడు ఎలాగైతే భయం చెప్తానికి బెత్తం తీసుకొని మరి ఒక దెబ్బ కొడతాడు. ఎందుకంటే అది ప్రాయశ్చిత్తం, మరొకసారి నన్ను తప్పు చేయడాను. అలాగే ప్రతి మనిషిని కూడా దేవుడు కొన్నిసార్లు కొన్ని విధాలుగా మనల్ని శిక్షించిన, అది సాతాను చేత శోధింపబడిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు యొక్క వాక్యమును వినుచు మన భద్రంగా మన కుటుంబాల్ని, మన యొక్క గ్రామాన్ని, మన సంఘాన్ని
మరి అందరినీ కూడా దీవించుకోవడానికి యెహోవా దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.